రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. లావు బియ్యానికి బోనస్ ఇవ్వమని, సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్తూ రైతుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడ ధర్నాకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట జిల్లా పాత బస్టాండ్ వద్ద ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఈ రైతులకు సపోర్ట్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి రైతుల పట్ల వ్యవస్థ చూపుతూ ఇప్పుడు చేస్తుందని చెప్పేసి వారు పేర్కోవడం జరిగింది. ముఖ్యంగా రైతుల పట్ల కేసీఆర్ మినహా ఎవరు కూడా ఈ తన సంక్షేమ పథకాలు కానీ, రైతులకు సంబంధించిన రుణమాఫీ కానీ, వడ్లకు సంబంధించిన రుణమాఫీ కానీ, ఇదంతా కూడా గతంలో ప్రభుత్వం చాలా మంచిగా కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి గారిని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన నిర్వహించారు. తక్షణమే ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా తక్షణం నెరవేర్చాలి. రైతులకు సంబంధించినటువంటి ఇప్పటికే కొన్ని పంటలు ఎగిపోయినాయి. ఏదైతే ఇప్పుడు వరి పండిన కొనుగోలు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా తొందరగా చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి.